అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మళ్ళీ నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చేయడం జరిగింది. అంటే వీడియోస్ చేయడానికి నేను మళ్ళీ రెడీ అవ్వడానికి వచ్చేసాను. అయితే ఈ రోజు నుంచి నా వీడియోస్ అన్నీ యథావిధిగా వస్తాయి. సో దయచేసి మీరందరూ కూడా మునుపట్లాగే నా వీడియోస్ని ఆదరించండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నా వీడియోస్ ముందులాగే అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను సార్. గత కొన్ని రోజులుగా నేను ట్రేడింగ్లో మునిగిపోయి బాగా బిజీ అయిపోవడం వల్ల నేను వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను. సో ట్రేడింగ్స్ అనేవి ఇక మీద నేను కూడా చేయదలుచుకున్నానండి. కాకపోతే స్పెక్యులేషన్ కౌంటర్స్ నేను చేయను, స్టేబుల్గా ఉండే కౌంటర్స్ నేను చేస్తాను. ఇకపోతే నేను ఎలా చేస్తున్నాను, ఏ మెథడ్లో చేస్తున్నాను అనే వివరాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఇక నుంచి నేను చెప్పదలుచుకుంటున్నానండి. అంటే ఏ కౌంటర్స్లో ప్రజెంట్ నేను ట్రేడ్ చేస్తున్నాను అనేది కూడా అదే కౌంటర్లో నేను చెప్తాను సార్. సో నా వీడియో క్వాలిటీ కానీ ఇంకోటి కానీ మారి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే వెంటనే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరొక చిన్న విషయం అండి, ఇక నుండి షార్ట్ వీడియోల్లోకి వచ్చేటప్పటికి ఇంట్రాడే ప్రిడిక్షన్ అనేది, మార్కెట్ ప్రిడిక్షన్ అనేది ఉంటుందండి. సో అదేవిధంగా మునుపట్లాగే 1-2 వీడియోస్ అనేవి యథావిధిగా వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్లో చిన్న మార్పులు చేయదలిచాను ఈ మధ్యకాలంలో. ఏంటి, నేను ఈరోజు ఏ స్టాక్ చేశాను, ఎంత ప్రాఫిట్స్ నాకు వచ్చాయో కూడా నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను సార్. అంటే దాని ద్వారా మీరు ఏం మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోదలుచుకుంటున్నాను. సో వాటితో పాటుగా నెక్స్ట్ మీకు ఇక మీదట ఏ స్టాక్స్ గురించి అనాలిసిస్ కావాలో చెప్తే అది ఆ వీడియో అనేది రొటీన్గా రాబోతోంది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నేను పెట్టబోతున్నాను. కాబట్టి వెంటనే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ రోజు నుండి నా వీడియోస్ అన్నీ వస్తాయి సార్. రకరకాల వీడియోస్తో నేను మిమ్మల్ని అందరినీ అలరించడానికి మీ ముందుకు వస్తున్నాను. నా అనాలిసిస్ వ్యూ అంటే మీకు తెలియజేయాలనేది నా కోరిక. సో 23,000 ఆ రేంజ్లో ఉన్నప్పుడు నేను మీతో డిస్కస్ చేసేవాడిని మార్కెట్ల గురించి. సో ఇవాళ 25,000 దగ్గర ఉంది. ఈ 1000 పాయింట్ల గ్యాప్లో నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనే వివరాలన్నీ కూడాను మీతో నేను పంచుకోదలుచుకున్నాను. రాగల కొన్ని వీడియోల్లో ఆ వివరాలన్నీ కూడా మీతో పంచుకుంటానండి. అదేవిధంగా నేను మొబైల్ అనేది కొత్త మొబైల్ తీసుకోవడం జరిగింది. ఆ మొబైల్ నీట్గా సెట్ చేసుకుని అంతా నాకు అలవాటు పడడానికి కొంత టైం అనేది పట్టిందండి. సో అందుకని నేను ఆ వీడియో అనేది ఇన్ని రోజులు నేను పెట్టలేదు. ఈ రోజు నుండి అన్ని వీడియోస్ పెడతానండి. నా రెగ్యులర్ యాక్టివిటీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెడతాను. నేను ఈరోజు ఎంత డబ్బులు సంపాదించాను, ఏం చేశాను అనే వీడియోస్ అన్నీ కూడా ఈ రోజు నుండి మళ్ళీ నేను పెట్టబోతున్నాను సార్. దయచేసి నా వీడియోస్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఆదరించండి. సో మీ ఆదరణ నాకు చాలా కావాలండి. నాకు వ్యూస్ తక్కువగా రావడం వల్లే నేను వీడియోస్ అనేవి ఆపేయడం జరిగింది. అంటే నా వీడియోస్ అనేవి ఎక్కువగా వైరల్ కావట్లేదని నాకు అనిపించిందండి. అందుకని నేను నా వీడియోస్ని కొంతకాలం ఆపేయడం జరిగింది. సో ఎనీహౌ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, ఒకరు చూసినా చూడకపోయినా నా వ్యూ ఏంటో నేను ప్రజలకి చెప్పాలి అనేదే నా ఉద్దేశం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సార్. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.